उपमतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिं महागणाधिपतये नमः। उपचारान् समर्पयामि। बुल्लन्न नामधेयस्य అమ్మా పెద్దమ్మ తల్లి, నా కొడుకు ప్రవర్తన మారి 10 మందితో మంచివాడు అనిపించుకుంటే నీకు 100 కొబ్బరికాయ కొడతాను. మేనేజర్ ఫోన్ బుల్లెన్నకి ఇవ్వు. నమస్తే బుల్లెన్న. ఏం కాకా ఎట్లున్నావు? బాగున్నాను. మన జేవి సాబ్ ఎట్లుండు? బాగున్నారు. మంచిగా జేవి సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతారంట. హాయ్ బుల్లెన్న. జేబీని. ఏ జేవి సాబ్? అరే నమస్తే జేవి అన్న. నమస్తే. ఏం చేస్తున్నావు? ఒక ప్రాబ్లం. ఏం సార్ అది? ఒక నీచ్ కమీనే కుత్తే ఓడాడు ఏడుంటాడు? మా పిఏ నీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. వాడి చెయ్యి తీస్తావో కాలు తీస్తావో వాడినే లేపేస్తావో నాకు అనవసరం. వర్క్ నాది, రిస్క్ నీది. ఎవరు కావాలి? ఎమ్మెల్యే కావాలి. ఎవరండి మీరు? ఏంటి ఏడల మీదకి వచ్చేస్తున్నారు? ఆగండి. ఎవరు కావాలి మీకు? ఏంటలా లోపలికి వెళ్తున్నారు? ఆగండి. మిమ్మల్ని ఏమండి? వీళ్ళెవరో చూడండి. ఆగండి. మిమ్మల్ని బెడ్రూమ్ లోకి వెళ్తారండి. అయ్యో తలుపు తీయండి. తలుపు తీయండి. ఏమండి చూడండి. ఎవరు తలుపేస్తారు? పూజలో ఉన్నాడన్నా. ఎవర్రా మీరు? లోపలికి ఎలా వచ్చారు? లక్ష్మి నీకే బుద్ధుందా లేదా? ఎవడైనా అనుకున్నారు? ఎవడ్రా నువ్వు సోపలా కూర్చున్నావు? రే నువ్వు మనిషివా పశువా? అలా వస్తున్నావు గాడిదా? రే ఈడియట్ దగ్గరా. ఎవడ్రా నువ్వు? రౌడిజం చేస్తావా? నేనెవరో తెలుసా నీకు? లీగల్ ఇల్లీగల్ సెటిల్మెంట్ పంచాయతీలు చేస్తాం. నామ్తో బుల్లన్న. సంతైందా బుల్లన్న? पकड़ रे। నమస్తే జేవి సాబ్. ఎమ్మెల్యే ఖతం. ఆ కరీం గాడి అన్న ఖలీల్ గాడు ఉన్నాడు కదా, ఆడు ఖతం. అరే థ్యాంక్స్ ఏంది సాబ్, పైసలు ఇస్తే మిమ్మల్ని కూడా ఇస్తాం. అరే జోక్ చేసిన సార్, మన దందా అనేది. ఇక్కడ శ్రీనివాస్ తల్లిదండ్రులు ఎవరు? మేమేనమ్మా. నమస్తే. మీరెవరమ్మా? నేను బుల్లన్న తల్లిని. భయపడకండి, మా అబ్బాయి వల్ల పోయిన మీ అబ్బాయిని ఎలాగో తీసుకురాలేను. ఈ డబ్బుతో ఏదన్నా వ్యాపారం చేసుకోండి. ఎటువంటి పగ మనసులో పెట్టుకోకుండా ఈ ఆశీర్వాదం నా కొడుక్కి ఇవ్వండమ్మా. మీరు మీ అబ్బాయి చల్లగా ఉండాలమ్మా. సంతోషం. అలాగేనా?
నానా ఆ సామాన్లు దింపించట. నానా ఏమైందన్నా? ఏమీ లేదులేవే, ఇలాంటివి మనకి ఎప్పుడు ఉండేదేగా. దారిలో ఎవరికి యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించి వస్తున్నా. నీకేం కాలేదు కదా అన్న? నాకేం కాలేదురా, నువ్వు ఆ సామాన్లు దింపించు. హైదరాబాద్ బస్సు వచ్చి టైం అయింది, నువ్వు పదా. భాషా మామా, భాషా మామా, తిన్నారా? తున్నా పిల్లంటే ఇలా ఉండాలి. వాట్ ఎ బ్యూటీ. స్టార్ట్ మ్యూజిక్. అందాలొలికే సూదరి రాత్రి కలలో పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను. అందాలొలికే సూదరి రాత్రి ఆప్రా అల్లుడు. ఏం మామా రాత్రి యాస్టీస్ గా కలుగులా? ఏం చెప్పంటావరా అల్లుడు, ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంది. ఏంటి మామా అది? అదంతేరా మై డియర్ బాయ్. ద జాగ్రఫికల్ ఫిలాసఫీ వాట్ టెల్స్ us means there's a lot of confusion in life. ఉదయించే సూర్యుడు వెలుగునిచ్చేలా, అస్తమించే సూర్యుడు చీకటిచ్చేలాగా ఈ వయసు పెరుగుతూ ఉంటే మనసు కరుగుతూ ఉంటుంది. ఓ, నువ్వు చిన్న పిల్లాడివి. ఇది నీకు లాస్ట్ ఎగ్జామ్ కదా, వెళ్ళి రాసిరా. ఈ హాలిడేస్ లో దీని గురించి నీకు స్పెషల్ కోచింగ్ ఇస్తా. అమ్మ పిలుస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ బాగా రాయొద్దు. ఎలాగైనా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలరా. నీకెందుకురా టెన్షన్? మన ఇద్దరం కలిసి అదే సైట్ లో ఫ్యాక్టరీ కడదాం, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అంతేగా? ఓకే. హలో, హాయ్ మనోహర్, హౌ ఆర్ యూ? రే అది కాదురా, నిన్న మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 6th యానివర్సరీ కదా, అందుకే రేపు మేమిద్దరం వస్తున్నాం. ఇదిగో రామరాజు కూడా ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. యా. హే మనోహర్, అమెరికా ఇద్దరం కలిసే వస్తున్నాం. వీళ్ళకి ఎప్పుడు బిజినెస్ గొడవలే. మన స్టేటస్ కి ఇది తప్పదు కదా వదినా. అది సరే వదినా, మన పిల్లల పెళ్లి విషయం మర్చిపోతున్నామే. అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇక మన ఇష్టం. రే, నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేసావనుకో, మన ఇద్దరి కంపెనీస్ ఒక్కటైపోతాయి. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 లో ఉంటాం. పిల్లలిద్దరికి పెళ్లి చేద్దామన్నా బానే ఉంది, కానీ టాప్ 10 ఇవన్నీ ఎందుకురా? అదేరా, ఈ జేవి ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 గా ఉండాలి, అదే నా అంబిషన్. కూర్చో. హాయ్ రామ్, హౌ ఇస్ యువర్ క్రికెట్ కెరియర్? ఫైన్ అంకుల్. రంజీలో ఆడుతున్నావా? ఆడుతున్నాను. గుడ్. నీ కాబోయే కోడలరా. ఎగ్జామ్స్ అయిపోయాయిగా, మెంటల్ గా ఫ్రీ అయిపోయి ఇలా పిచ్చి గంతులేస్తోంది. ముసుగు తీవే. హాయ్ రూపిణి, హాలిడేస్ స్టార్ట్ అయ్యాయిగా? కాదు అంకుల్, జాలీ డేస్ స్టార్ట్ అయ్యాయి. హాయ్ రూపిణి, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే సార్. ఏంటి నువ్వు కూడా చిన్నపిల్లలాగా వెళ్ళి వంట పని చూసుకో. Oh my lovely daughter. Come. నమస్తే మేడం. నమస్తే. ఏం సాయి గారు ఇలా వచ్చారు? విజయవాడ రామూర్తి గారి ఇంట్లో మ్యారేజ్ గుర్తు చేయమన్నారు. I forgotten that. రేపే కదా? అరే, రేపు మనం అమెరికా వెళ్తున్నాం కదరా? అవును. డోంట్ వరీ నాన్న, అమ్మ నేను పెళ్లికి వెళ్ళొస్తాం. ఎలాగో నాకు హాలిడేసే కదా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఓకే. నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టే, ఓకేనా? థ్యాంక్ యూ. సాయి గారు, రేపు 2 ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయండి. అలాగే నాన్న బై రోడ్, కార్లో వెళ్దాం. కార్లోనా? ప్లీజ్ నాన్న. కార్లో వద్దమ్మా. ప్లీజ్. నో కార్. నాన్న ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. అల్లుడు, ఇది ప్రీకేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అలాగే వెళ్తుంది. ఫైనల్ గా వస్తే అల్లుడు, ఒక మనిషికి మామూలు చదువు చాలా ఇయర్స్ పడుతుంది, కానీ ఇది 2 days లో ఫినిష్. ఇదన్నీ లోకలు, అందుకని ఇది నర్సరీ. ఈ వయసులో నీకు
కాలేదా లేవండి. అయ్యో నా టీవీ అట్టి సపోర్ట్ తీసుకోండి. అమ్మ నా మొబైల్ ఓకే అయ్యో ఇది రండి అండి, నేను తీసుకొస్తానండి. అమ్మ రండి. నా మొబైల్ అమ్మ అయ్యో Come టైర్ on, come on, కింద come on. పడిపోయింది. లేవండి. Idiot. అదేంటండి ఇడియట్ అని పిలుస్తారు? నా పేరు మనోజ్ అండి. బుద్ధుందా? అయ్యో హెల్ప్ చేస్తుంటే బుద్ధుందా అంటారేంటండి? ఓహో దిస్ ఇస్ హెల్ప్. ఓకే ఓకే సారీ గివ్ మీ అ హ్యాండ్. నాకు హెల్ప్. అయ్యో కాలు. ఆగండి అది చెయ్యండి. రండి. నీకు కూడా హెల్పా? వస్తున్నా. దొంగ సచ్చినాడు, చూసుకుని డ్రైవ్ చేయొద్దు. ఇట్లా పడితే అట్లా డ్రైవ్ చేశాడు. చెయ్యు. అయ్యో ప్రాణం తీసేవాడివి కదరా. పెళ్లి భోజనం బాగా మెక్కి కారు తొలుతూ కునుకు తీసావు. లేదమ్మా, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. నార్మల్, నువ్వు ఇంటికి ఫోన్ చేయవే. ఇంకెక్కడ ఫోన్ అమ్మా, టైర్ కింద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఫోనా? ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నాను. దాంట్లో అవుట్ గోయింగ్ లేదుగా, ఓన్లీ ఇన్కమింగ్. వాట్? ప్లీజ్. అదేంటండి అలా విసిరేశారు? 100 రూపీస్ టాప్ అప్ చేయిస్తే 100 గర్ల్స్ కత్తిలా దూసుకెళ్తాయి. అబ్బా నడుం నొప్పితో చచ్చిపోతున్నాను, ఏం చేయాలో ఆలోచించు బాబు. ఐడియా.